ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయమే లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుని అలాగే తులసమ్మకు కూడా దీపారం చేసుకుని 3 సార్లు ఉదకం చల్లి సూర్యునికి అక్షంతలు వేసి అక్షంతలు మన తల మీద వేసుకుని 3 సార్లు ఉదకం తీసుకుని కేశవాయ నారాయణేశ్వర మాధవేశ్వర అనుకుని సూర్య నమస్కారం చేసుకుని అలా సూర్య నమస్కారం రోజు చేసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది. మనకి సూర్యరశ్మి కూడా మనకి ఒంటికి తగిలి ఆరోగ్యానికి మంచిదండి. చాలా మన పూర్వీకుల నుంచి చేస్తున్నారు, అలాగే కొంతమంది నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అందరూ చేసుకోవటం మన హిందూ సాంప్రదాయం, హిందూ ధర్మం కూడాను. కంపల్సరీగా అందరూ చేసుకుంటే మంచిది. నేను ఎప్పుడు నాకు తెలిసిన కాంచి కొంచెం ఇంచుమించు 15 సంవత్సరాల వయసు నుంచి నేను రోజు సూర్య నమస్కారం చేసుకుంటాను. అలాగే పొద్దున్నే రోజు దీపారాధన చేసుకుంటానండి. ఏదో నాకు తెలిసినంత, నాకు ఎక్కువ తెలుసని కాదు, నాకు తెలిసినంత, నాకు వచ్చినంత నేను చేసుకుంటాను. తర్వాత తులసమ్మకు కూడా ఉదకం నీళ్లు పోసి పసుపు రాసి బొట్లు అవి పెడతాను. మా దేవుడి దగ్గరికి అని చెప్పి సూర్య నమస్కారం అని చెప్పి ఇత్తడి చెంబు తీసుకొచ్చాడు, మా బాబు కొనుక్కొచ్చాడండి. ఆ చెంబుతో ఈరోజే మొదలు పెట్టాను, పసుపు రాసి బొట్లు పెట్టాము. ఆ చెంబు నిండా నీళ్లు పోసుకుని తులసమ్మకు పోసుకుని కడిగి తులసమ్మ దగ్గర కడిగి ముగ్గు పెట్టాను. అలాగే వాటర్ పోసిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలో వేసి పువ్వులు పెట్టి మెల్లిగా పోయి మెల్లిగా చాలా చాలా అయిపోయిందా? పసుపు రాసి గంధం పెట్టి కుంకుమ బొట్లు పెడుతున్నానండి ఆ తులసి కోటకి. దీపారాధనకి రెడీ చేసుకున్నాను. అలాగే పువ్వులు కూడా కోసి తెచ్చుకున్నాము. తులసమ్మ దగ్గర దీపారాధన చేయటం చాలా మంచిదండి. మన కృష్ణుడికి చాలా ఇష్టమైంది. తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటే మనం బృందావనంలో చేసుకున్నంత ఫలితం వస్తుందని చెప్పి అంటాం విన్నాను నేను. అలాగే మన హిందూ సాంప్రదాయ ప్రకారం చాలామంది ఇళ్లలో తులసమ్మ తల్లిని పెట్టుకుని దీపారాధన చేస్తారు. అలాగే తులసి మాత గాలి పీల్చడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. అక్షంతలు పసుపు కుంకుమ గంధం వేసిన తర్వాత పువ్వులు సమర్పించుకుంటున్నాను అమ్మవారికి. అలాగే మనం దీపారాధన కుంది కింద తమలపాకులు పెట్టి, ప్లేట్ అయినా పెట్టచ్చు, లేదంటే తమలపాకులు పెట్టి నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని 2 కానీ 3 కానీ ఒత్తులు వేసి, అలాగే ఫస్ట్ దీపారాధన చేయకుండా అగరబత్తులు అన్ని అగ్గిపుల్లతో వెలిగించి ఆ తర్వాత మనం దీపారాధన చేసుకోవాలి. దీపారాధన అనంతరం దీపం కుందికి కొంచెం బొట్టు పెట్టి అది కొద్దిగా అక్షంతలు కానీ పువ్వులు కానీ వేసి దీపానికి దండం పెట్టుకుని ధూపం కూడా చూపించి ఆ తర్వాత మనం నైవేద్యం పెట్టుకుని ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోవాలి. నేనైతే రోజు 3 సార్లు ప్రదక్షిణ చేస్తానండి తులసమ్మ చుట్టూ. అలాగే లక్ష్మీ క్షీర సముద్రతనయం శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్త దేవనితం లోకైక దీపాంకరం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్రాం త్రైలోకుటుంబ సరసిజం వందే ముకుంద ప్రియం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి సరస్వతి ప్రసన్న వరద శుభ అని చెప్పి
అయిపోయిందా?